ఓ ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరీకరణ. అయితే మన ఈ యోగంలో ఈ రూపాంతరీకరణ అన్నది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వేరే ఏ ఇతర యోగాల్లో కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కనిపించదు. ఎంతసేపు లిబరేషన్, ముక్తి, మోక్షము, లేకపోతే శూన్యంలో లయం కావడము, ఇదంతా ఉంటుంది తప్ప ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక్క మన ఇంటెగ్రల్ యోగాలోనే ఉంటుంది. అందుకే మన యోగాన్ని ఇంటెగ్రల్ యోగా అనే కాదు, యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్, యోగా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అంటాం. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మరి ఏంటి? వేరే ఏ యోగాల్లో లేదు, మన యోగంలోనే ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఉంది. మరి ఏంటి? ఇంతకుముందు రకరకాల యోగాలు చేసిన ఋషులు ఉన్నారు, వేద ఋషుల కాలం నుంచి. వాళ్ళంతా దీని మీద శ్రద్ధ పెట్టలేదా? ఈ రూపాంతరీకరణ మీద, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీద శ్రద్ధ పెట్టలేదా అన్నది ముందు ఇంట్రడక్షన్గా మనము తెలుసుకొని ఆ తర్వాత చాప్టర్లోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ ఋషులు, ఒకప్పటి సాధువులు వాళ్ళ విషయంలో చూస్తే వాళ్ళు ఎంతో తపస్సాధన చేసినట్టు మనకు తెలుసు. సంవత్సరాల తరబడి విశ్వామిత్రుడు కానీ, వశిష్ఠుడు కానీ, వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళంతా గొప్పగా తపస్సులు చేశారు. అయితే వాళ్ళు అంత తపస్సులు చేశారు కాబట్టి ప్రకృతి గుణాలకు, అంటే సత్వరజ తమో గుణాలు, ప్రకృతి గుణాలు, ఈ గుణాలకు మనలాగా వాళ్ళు ప్రతిస్పందించరు. చాలా డిటాచ్డ్గా ఉంటారు. అంటే సంతోషం వచ్చినా, బాధ కలిగినా కూడా ఒక సమత్వంతో చూస్తారు. ఏమైనా కష్టాలు వచ్చినా కూడా అవి గత కర్మల వలన వచ్చినవిగా, ప్రారంధ కర్మలుగా భావిస్తారు వాళ్ళు. అయితే గతంలో చేసిన కర్మలు అనుభవించటము అని అంటారు. అలా అని వాళ్ళని ఆ కర్మలు చుట్టుకున్నా కూడా సమత్వంతో, శాంతితో చూడటం, గమనిస్తూ ఉండటం ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళు స్వేచ్ఛ పొందిన అంతరాత్మలు, వాళ్ళ సోల్స్. ఎందుకంటే మనం ఆ రకంగా ఉండటం లేదు. వాళ్ళు తపస్సాధనలు చేసి ఆ స్వేచ్ఛను పొందారు, ఆ లిబరేషన్ అన్నది వాళ్ళకు లభించింది అని అనుకుంటాం మనం. కానీ కొన్ని విషయాల్లో, కొన్ని సార్లు వాళ్ళలో త్రిగుణాల చర్య, అంటే ఈ సత్వ రజతమో గుణాలు అవి కొనసాగటము చూస్తూనే ఉంటాం మనం. ఉదాహరణకి మనకు విశ్వామిత్రుడినే తీసుకుంటే, విశ్వామిత్రుడు అంత తపస్సు అంత చేసినా కూడా మళ్ళీ కిందికి పడిపోవడం అన్నది ఉంది. కోరికను, తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. మరి అంత సాక్షాత్కారాలన్నీ పొందినాడు విశ్వామిత్రుడు, అంత తపస్సాధన చేశాడు. మరి ఎందుకు వాటి ప్రభావంలో పడాల్సి వచ్చింది అంటే, ఆయన స్వభావంలో పూర్తిగా పరివర్తన జరగలేదు. ఎక్కడంటే అంతరాత్మ పరివర్తన చెందింది, పూర్తిగా సోల్ అన్నది పూర్తిగా ఇదైంది. కానీ ఆ శక్తి, ఆ స్వేచ్ఛ అనేది బయట బాహ్యం మీదకి, అక్కడ బాహ్యం మీద పని చేయలేదు. కాబట్టి ఇలా ఈ ప్రకృతి స్వభావంలో అసమానత ఉంది కాబట్టి అలా జరుగుతుంది. ఆ అసమానత పోవటానికి ఇప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్ అన్న యోగాన్ని తీసుకొని వచ్చారు శ్రీ అరవిందులు. ఇక్కడ ఎలా అంటే ఆ, మామూలుగా వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడైతే లేదు అంటున్నామో, ఈ టైప్ ఆఫ్ బాహ్య స్వభావంలో పరివర్తన లేదు అంటున్నామో, వాళ్ళలో కొంచెం భాగము ఆ చీకటి అన్నది ఉందన్నమాట. అంటే వాళ్ళలో ఉన్న ఈ రూపాంతరీకరణ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ, వాళ్ళలో పర్ఫెక్షన్ అనేది పూర్తిగా లేదు. ఇంకా కొంచెమే, హాఫ్ ఆఫ్ పూర్తిగా 75%, 80% ఉంది. బాహ్య స్వభావం అనేది వాళ్ళది పూర్తిగా పరివర్తన కాలేదు. మన పూర్ణయోగంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నైతికంగా శుద్ధి చెందడమో, లేకపోతే ఆధ్యాత్మికంగా శుద్ధి చెందడమో కాదు. మన స్వభావంలో, మానవ స్వభావంలో పూర్తిగా పరివర్తన జరగాలి. రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది పూర్తిగా జరగాలి. ఇది వీళ్ళు చేసింది, ఒకప్పుడు ఋషులు చేసింది. మరి ఇప్పుడు విశ్వామిత్రుల వారు గాయత్రి మంత్రం కూడా ఉంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని. దాన్ని మళ్ళీ శ్రీ అరవిందులు మన దీనికి ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ అని తీసుకొచ్చారు. అంటే ఎందుకు మరి, ఉంది కదా ఆల్రెడీ గాయత్రి మంత్రం, శ్రీ అరవిందులు మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చారు దాన్ని అని అంటే, అది హాఫ్ వరకు ఉంది. విశ్వామిత్రులు తీసుకొచ్చిన గాయత్రి మంత్రము ఒక బుద్ధి వరకు వెళ్ళిందనమాట, భౌతికంకు రాలేదు. శ్రీ అరవిందులు తీసుకొచ్చిన ఈ గాయత్రి మంత్రం ఎన్న సత్యేన దీపయేత్, అంటే నా రూపంలో కూడా కాంతి రావాలి, మొత్తం భౌతికం కూడా
పరివర్తన చెందాలి, కాంతి వెదజల్లాలి. భౌతికం అంటే అమరత్వం కోసము, పరిపూర్ణత కోసము ఇప్పుడు శ్రీ అరవిందుల యోగం ఉన్నదనమాట. మనిషిలో ఈ ఆకాంక్ష అమరత్వం కోసము, పరిపూర్ణత కోసం అన్నది మొదటి నుంచి ఉంది. ఉంది కాబట్టే మనిషి ఆది మానవుడి దగ్గర నుంచి అగ్గి కనిపెట్టడంతో ఆగిపోలేదు. రకరకాల ఇంకా 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 కనిపెడుతూనే ఉన్నారు. పర్ఫెక్షన్ 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 అనుకుంటూ వస్తూ ఉన్నారు. దానికి ఎండ్ అనేది లేదు. అది ఎక్కడ ఎండ్ అంటే అమరత్వం పొందినప్పుడే అది ఎండ్ అవుతుంది అనమాట. అయితే దీని గురించి ట్రాన్స్ఫర్మేషన్ గురించి శ్రీ అరవిందులు అంటారు, మన యోగంలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇట్ ఇంప్లైస్ అనదర్ పవర్ ఆఫ్ నాలెడ్జ్, అనదర్ కైండ్ ఆఫ్ విల్, అనదర్ ల్యూమినస్ నేచర్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఈస్థసిస్, అనదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫిజికల్ కాన్షియస్నెస్. అంటే ఇది జ్ఞానానికి చెందిన ఇంకో శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అనేది. మామూలుగా ముందు ఋషులు అంత భౌతికం మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు. భౌతికం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఎంతసేపు సాక్షాత్కారాలు, ఆత్మ సాక్షాత్కారాలు, భగవత్ సాక్షాత్కారాలు ఇవే ముఖ్యంగా భావించారు. కానీ ఇది ఏంటంటే అందుకనే ఇది జ్ఞానానికి చెందిన ఇంకో శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది. ఇంకో రకమైన సంకల్పం, భావోద్వేగానికి, ఉత్తమ అభిరుచికి చెందిన ఇంకో ప్రకాశమాన స్వభావం, భౌతిక చైతన్యం యొక్క ఇంకో నిర్మాణం, భౌతిక చైతన్యానికి సంబంధించిన నిర్మాణం అన్నమాట. ఇది యోగ సిద్ధి కాదు, సాధుత్వము కాదు, దీంట్లో మనకు సాక్షాత్కారాలు అనేది కాదు, సాధువు గుణము అది సాధుత్వము కాదు. మన యవ్వనాన్ని పొడిగించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఓజస్సుతో, అతీంద్రియ శరీరంతో జీవించడం కూడా కాదు. మరి ఇదేంటి అంటే చైతన్యంలో మార్పు. మన యోగంలోనే మెయిన్ వర్డ్ ఇస్ కాన్షియస్నెస్, చైతన్యం, చైతన్యంలో మార్పు, అస్తిత్వంలో మార్పు. ఇప్పుడు పదార్థము ప్రాణములతో ఉన్న జంతువు మనసుతో ఉన్న మనిషిగా ఆవిర్భవించింది. కోతి నుంచి మనిషి వచ్చాడు. దానికి కారణం ఏంటి? ఎలా అసలు మనిషి కోతి నుంచి వచ్చాడు అంటే ఈ సత్య చైతన్యం అనేది, సత్యకాంతి, ఆ ట్రూత్ లైట్ అనేది దిగి వచ్చింది కాబట్టి ఆ జంతువు మనిషిగా రాగలిగింది, ఆవిర్భవించగలిగింది. అలాగే మనకు తెలిసిందే జంతువు నుంచి మనిషి రావటానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దీనికని కోతులన్నీ కూడా మనుషులు కాలేదు. అలా అని అన్ని కోతులు మనుషులు అవుతావని కాదు. కోతులన్నీ మనుషులు కాలేదు. దీనికి మన రామాయణంలో కథనే ఉదాహరణ ఉంది. రామాయణంలో చూడండి, వాలి సుగ్రీవుడు ఇద్దరు బ్రదర్స్, అన్నదమ్ములు, కోతులు మొత్తం అంతా వానర జాతి. శ్రీరాముడి దగ్గరికి వచ్చేపాటికి వాలి ఏమనుకున్నాడు, నా అంటే కోతి బలము, ఆ వానర బలమే గొప్పది, ఆ శక్తివంతమైనది అని, శక్తివంతుడు వాలి కాబట్టి అతని బలం మీదనే విశ్వసించాడు. వేరే సుగ్రీవుడు వాలి అంత బలమైనడు కాదు సుగ్రీవుడు. కానీ సుగ్రీవుడు ఏంటి, భగవత్ శక్తిని నమ్మాడు, రాముడిని నమ్మాడు, రాముడి పక్క ఉన్నాడు. సో ఈ జాతి అంతా కూడా ఏవైతే భగవత్ శక్తిని నమ్మాయో అవన్నీ కూడా రాముడికి సహాయం చేశాయి. అప్పట్లో అన్ని కోతులు చేశాయి, అన్ని చేయలేదు. ఆ కోతులు మాత్రమే ఏవైతే చేశాయి అవంతా కూడా అవన్నీ ఎలా అంటే ఎవాల్వ్ కావటానికి సిద్ధంగా ఉన్నవి. ఇలా మనకి పరిణామం అన్నది వచ్చింది. సో అలాగే మనుషుల్లో కూడా ఇప్పుడు కొంతమందిని చూస్తే, కొంతమంది మనసును, మేధను, అంతవరకు మనిషి వచ్చాడు కదా దాన్నే నమ్మారు. ఇంకా ఇంతవరకు ఇప్పుడు ఎవరినైనా సైంటిఫిక్గా సైన్స్ దీన్ని సైంటిస్టులను వీళ్ళని అడిగితే ఇదంతా ఏంటి అంటారు. మనకి సైన్స్ ప్రతిదీ ప్రూఫ్ కావాలి. సైన్స్ ప్రకారంగా మేధ ఒక లెవెల్ వరకు మనిషి పోయినాడు, ఇంకా ఎక్కడికి పోతాడు మనిషి? ఇప్పుడు ఇంటలెక్ట్ అనేది పెరిగింది, ఇంకా చూస్తున్నాం అన్నీ, మనం ఎన్ని డిస్కవరీలు ఎన్ని జరుగుతున్నాయి అనేది చూస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఇంతకన్నా మనిషి ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు అని అంటారు. అట్లా నమ్మేవాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఉన్నారు. అలాగే కొంతమంది నిశ్శబ్దంగా దీనికి అతీతంగా భగవత్ శక్తి, కాంతి పైన విశ్వాసంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనుషుల్లోనే ఆ జాతి ఉంది, ఈ జాతి ఉంది. ఇది మన పూర్ణయోగంలో పాండిచ్చేరి ఆశ్రమంలో జరుగుతున్న సాధన, భగవత్ శక్తిని నమ్మడం అన్నది. అమరత్వం కోసం మరి ఇలాంటి ప్రయత్నము ఇంతకు ముందు జరగలేదా అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వేద ఋషులు కూడా చేశారు దీనికోసం. ఉపనిషత్తుల కాలంలో వేద ఋషులు చేశారు. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశ్వామిత్రుని విషయంలో చెప్పుకున్నట్టుగా కొంతవరకు మాత్రమే రూపాంతరం జరిగింది. తంత్రంలో కూడా, తంత్రం అని చెప్పుకున్నాం లాస్ట్ సెషన్లో కూడా, తంత్రంలో కూడా ప్రయత్నం చేశారు అమరత్వం కోసం, ఇమ్మోర్టాలిటీ కోసం. కానీ అక్కడ కూడా ఇదే జరిగింది. ఇంకా శ్రీ అరవిందులు ముఖ్యంగా మానవ జాతిలో ఈ ఆకాంక్ష ఏదైతే ఉందో పరిపూర్ణత కోసం అది తీసుకున్నారు, దాని మీద దృష్టి పెట్టారు. మనిషి ఆకాంక్ష ఏంటి, పర్ఫెక్ట్ కావడము, అమరత్వాన్ని సిద్ధింప చేసుకోవటము. వారి లక్ష్యం, శ్రీ అరవిందుల లక్ష్యము
మనిషిలోని ఆంతరిక చైతన్యం మాత్రమే పరివర్తన చెందటం కాదు. మనం చేసే వేరే సాధనలతో లోపల ఇన్నర్ డెవలప్మెంట్ అన్నది ఉంటుంది తప్పనిసరిగా. ధ్యానం చేస్తాము, ఇలాంటివి అటెండ్ అవుతాము, పుస్తకాలు చదువుతాము. వేరే వాళ్ళకన్నా కొంచెం మనలో ఇన్నర్ డెవలప్మెంట్, సోల్ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ అది బాహ్యానికి రావాలి. బయట మన స్వభావంలో మరి పరివర్తన జరుగుతుందా? మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము? ఈ సోల్ డెవలప్మెంట్ ఉంది. ఈ సోల్ డెవలప్మెంట్ కొంతవరకు వచ్చిన తర్వాత రాకముందు ఉన్న స్వభావము ఒకటేలాగా ఉందా? ఏమైనా మార్పు ఉందా? చాలా మటుకు మార్పు ఉండటం లేదు. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నంత వరకు ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా ఉంటున్నాము. బయట మనుషులతో కలిసినప్పుడల్లా ఉండగలుగుతున్నామా? ఉండగలగటం లేదు. దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం బయటికి వచ్చినప్పుడు. అంటే మనకి బాహ్య స్వభావంలో మార్పు, రూపాంతరీకరణ, పరివర్తన అన్నది రావాలి. ఇది శ్రీ అరవిందులు తీసుకొని వచ్చింది. మానవ స్వభావాన్ని, జీవితాన్ని సంపూర్ణంగా ఇలా రూపాంతరం చెందించటమే మానవ జాతికి పరిపూర్ణత అనేది. అప్పుడే మానవ జాతి పరిపూర్ణత అన్నది ఫుల్ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది శ్రీ అరవిందులు అంటారు, ముక్తి అంటే ఏదో నిర్వాణంలో కలిసిపోవడము, లయించిపోవడము, మనము ఆత్మ సాక్షాత్కారము ఇది కాదు. ఇది వ్యక్తి పొంది పూర్తిగా రూపాంతరం చెందినప్పుడు స్వభావం కూడా అది సంపూర్ణ ముక్తిగా, పరిపూర్ణతగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈ యోగంలో మనం అనుసరించే విధానాలన్నీ కూడా దానికోసమే. ఇప్పుడు యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ అని చెప్పుకున్నాం. ఆకాంక్ష, నిరాకరణ, సమర్పణ అని. అలాగే 12 అట్రిబ్యూట్స్ మదర్ చెప్పింది, మదర్ సింబల్లో ఉన్న 12 అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నింటి లక్ష్యం ఇదే, రూపాంతరీకరణ, మన స్వభావ రూపాంతరీకరణ. కేవలం ఇన్నర్ డెవలప్మెంట్ కాదు మాత్రమే కాదు. ఇది ఇతర యోగాలకు మన పూర్ణ యోగానికి ఉన్న తేడా. ఈరోజు మన చాప్టర్ కూడా ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఆర్ ద చీఫ్ ఆబ్స్టకల్స్ దట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? సరే, ఇప్పుడు మనమంతా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కూడా కావాలి అనుకుంటున్నాం, పరివర్తన చెందాలి అనుకుంటున్నాం. అయితే దీనికి ముఖ్యమైన ఆటంకాలు ఏంటి మరి? ఎందుకు మనం కాలేకపోతున్నాము? ఆటంకాలు ఏంటి అని అడిగారు. దానికి శ్రీ అరవిందులు చెప్తున్నారు, దెర్ ఆర్ ఓన్లీ 3 ఫండమెంటల్ ఆబ్స్టకల్స్ దట్ కెన్ స్టాండ్ ఇన్ ద వే. యాబ్సెన్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్సఫిషియంట్ ఫెయిత్. ఆటంకం ఏంటంటే 3 ఆటంకాలు ఉన్నాయి అంటున్నారు. మొదటి ఆటంకం ఏమంటే ఫెయిత్ లేకపోవటము, విశ్వాసం లేకపోవటము, మదర్ మీద విశ్వాసం లేకపోవటము, లేదా మనము అసలు అవుతుందా ఇదంతా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది పాసిబిలిటీ ఉందా, ఇది ఎక్కడ అవుతుంది, ఇలా ఫెయిత్ లేకుండా పోవటము. లేదంటే ఇన్సఫిషియంట్ ఫెయిత్, అంటే మన విశ్వాసం కూడా తగినంతగా లేకపోవడం, గాఢంగా నమ్మటం లేదు, ఎక్కడో ఒక మూలను నమ్ముతున్నాము, ఒక మూలన మనకి డౌట్ ఉంది అనమాట. అది ఒక కారణము. ఇంకా రెండవ కారణము ఈగోయిజం, మనలో ఉన్న అహంకారము. ఈ అహంకారానికి సంబంధించినవి ఏమంటే ద మైండ్ క్లింగింగ్ టు ఇట్స్ ఓన్ ఐడియాస్. మన మనసు ఎప్పుడూ కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటే దానిలోనే పట్టుకొని గట్టిగా ఉంటుంది. మన అభిప్రాయాలు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో అది ఆ మైండ్ క్లింగింగ్ టు ఇట్స్ ఓన్ ఐడియాస్. ద వైటల్, ఇది మైండ్ విషయానికి వస్తే. ఇంకా వైటల్ వస్తే ప్రిఫరింగ్ ఇట్స్ ఓన్ డిజైర్స్ టు అ ట్రూ సరెండర్, అంటే తన సొంత కోరికలనే ఎక్కువగా తీసుకోవడం సమర్పణ కన్నా. ఇప్పుడు మనము వైటల్ని మార్చుకోవాలి, పరివర్తన చెందించాలంటే ఏం చేయాలి? వైటల్ని మనం చెప్పుకున్నాం, మన కోరికలను కానీ, మనలో ఉన్న కోపము, ఈ రకరకాల బలహీనతలను, అసూయ కానీ ఏమైనా ఉండనివ్వండి, అవన్నీ కూడా మదర్కి సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడే అది పని జరుగుతుంది. కానీ ఈ సమర్పణ కన్నా ఎక్కువగా మనము వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, కోరికలకి సమర్పణ కన్నా ఎక్కువగా. ఇంకా అది వైటల్కి. ద ఫిజికల్ అంటే భౌతికంలో ఏముందంటే అడెరెంట్ టు ఇట్స్ ఓన్ హ్యాబిట్స్, మన ఎప్పుడో పాత అలవాట్లు, ఎలాగ ఉండడము, సోమరితనంగా ఉండడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. అవి చేంజ్ చేసుకోకుండా కంటిన్యూ అవుతూ ఉండటం అనమాట. ఇది రెండవ కారణం అంటున్నారు. ఒకటేమో యాబ్సెన్స్ ఆఫ్ ఫెయిత్ అన్నారు, రెండవది ఈగోయిజం అన్నారు. ఇంకా మూడవ కారణం చెప్తున్నారు, సమ్ ఇనర్షియా ఆర్ ఫండమెంటల్ రెసిస్టెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ నాట్ విల్లింగ్ టు చేంజ్ బికాస్ ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అన్ ఎఫర్ట్ or because it does not want to believe in its capacity or the power of the divine, or for some other more subconscious reason. You have to see for yourself which of these it is. అంటే మన చైతన్యంలో ఉండే రెసిస్టెన్స్, మారడానికి ఇష్టపడకపోవడం. మనుషులు చూడండి, మారడం అంత సులభం కాదు. మన స్వభావాన్ని మార్చుకోవటానికి రెసిస్ట్ అవుతూ మనది, ఎందుకంటే మనదే కరెక్ట్ అన్నట్టుగా పట్టుకొని ఉంటాము. మారటం ప్రతిఘటిస్తూ ఉంటుంది ఆ మన స్వభావం. అది మెయిన్ అనమాట. ఇంకా మారడానికి ఇష్టపడకపోవడం కూడా ఎందుకంటే అది కూడా చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు.
మారడానికి కష్టపడాలి కాబట్టి. మారాలంటే ప్రయత్నం చేయాలి కదా! పలానా స్వభావం మనం మార్చుకోవాలంటే దానికోసం కోపం పోవాలి మనలో. పోవాలి అంటే నాకింతే, నాకు మొదటి నుంచి కోపం ఎక్కువ, నా స్వభావమే ఎంత అని అనుకుంటాం. అది అనుకోవడం అంటే ఎస్కేపిజం. తప్పించుకుంటాం. ఎందుకంటే దాన్ని పోగొట్టుకోవాలంటే మరి మనం ప్రయత్నం చేయాలి కదా! కోపం పోగొట్టుకోవాలంటే అది వచ్చేటప్పుడు కంట్రోల్ చేసుకోగలగాలి. ఇంక దానికి ఏమేం పద్ధతులని ఫాలో కావాలి. ఈ ఎఫర్ట్ అంతా పెట్టలేక మనం ఏం చేస్తామంటే, ఇంగ అది నా స్వభావము, అది అంతే, మారలేను నేను అని అంటామనమాట. అది మన స్వంత సామర్థ్యం మీద నమ్మకం లేకపోవటము, లేదా భగవంతుని శక్తిని విశ్వసించకపోవడం. అంటే నేను మార్చుకోలేను నన్ను నేను, నాకంత శక్తి లేదు అని అనుకోవడము. లేకపోతే భగవంతుని మదర్‌ని విశ్వసించకపోవటము. లేదంటే కొన్ని అధోచేతనలో, సబ్‌కాన్షియస్‌లో ఉండే కారణాల వల్ల కూడా కావచ్చు. అంటే ఏవో ఉండొచ్చు. ఎప్పటినుంచో పట్టుకొనున్నవి ఉండొచ్చు. ఇదేదైనా కావచ్చు. వీటిలో ఏది అన్నది మనకు మనమే లోపలికి చూసుకోవాలి. ఏదన్నా మారడం లేదు మనలో ఒక స్వభావం అంటే ఎందుకు మారడం లేదు అని మనకు మనమే చూసుకోవాలి. నేను ప్రయత్నం చేయడం లేదా? లేక ఏమైనా నా సబ్‌కాన్షియంట్‌లో ఏమైనా రీజన్స్ ఉన్నాయా? సబ్‌కాన్షియంట్‌లో రీజన్స్ ఉన్నా కూడా మనం మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకోవచ్చు అంటే మదర్ లైట్‌ని, మదర్ ఫోర్స్‌ని దాని మీదకు ప్రసరింప చేయమని మదర్‌ని అస్పైర్ చేయడం. ఆ బలహీనత మనలోంచి పోవాలి అని. సో, ఇది ఎలా తెలుస్తుందంటే మనలోకి మనమే చూసుకోవాలి. మనమే అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది తెలుస్తుంది. దాన్ని బట్టి మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. వాట్ ఈస్ మెంట్ బై ద ఫిజికల్ అడేరింగ్ టు ఇట్స్ ఓన్ హ్యాబిట్స్ ఇన్ ద అబవ్ ఆన్సర్? ఫిజికల్ అడేరింగ్ అంటున్నారు కదా! అంటే భౌతికము తన సొంత అలవాట్లను పట్టుకొని ఉంటుంది అంటున్నారు కదా! దానికి అర్థం ఏంటి? ప్రతి దానికి ఆయన ఇచ్చిన సమాధానానికి వెంటనే మళ్ళీ అడుగుతారు. ప్రతిదీ ఎంత క్లారిటీగా వాళ్ళు అడగటం అట్లాగే ఉంటుంది. శ్రీ అరవిందుడు ఇచ్చిన సమాధానం కూడా అంత స్పష్టంగా ఉంటుందన్నమాట. చెప్తున్నారు, ఫర్ ఇన్స్టెన్స్ ద బాడీ క్లింగింగ్ టు ఇట్స్ ఓన్ ప్రిఫరెన్సెస్ అబౌట్ ఫుడ్. నాకు ఇదైతేనే నేను తింటాను, వేరేది తినలేను, వేరేది నాకు ఇష్టం ఉండదు, నేను ఇంతే, నేను రోజు అన్నం అంటే అన్నమే తింటాను, ఒకవేళ అన్నం దొరకలేదు ఆ రోజు మనకి రొట్టె దొరికింది, రొట్టెతో నేను ఉండలేను, అన్నమే తింటాను అంతే. అది ఫుడ్ అనమాట. ఓన్ హ్యాబిట్స్, అది ఏదైనా కానివ్వండి, స్వీట్ కానీ ఏదైనా కానీ. ప్రిఫరింగ్ టు ఇట్స్ ఓన్ హ్యాబిట్ అండ్ కన్వీనియన్స్ టు ద ప్రాపర్ డిశ్చార్జ్ ఆఫ్ ద వర్క్. ఎలా అంటే మన కన్వీనియన్స్ ప్రకారం మనం వర్క్ చేయగలిగిన వర్కే చేస్తాం. మనకి ఏది కన్వీనియంటో ఆ పని ప్రిఫర్ చేస్తాము, ఆ పన్నే సెలెక్ట్ చేసుకొని చేస్తాం. మనకు కన్వీనియంట్ లేదంటే మెల్లగా తప్పించేసుకుంటాం పని. అది అనమాట. ఇంకా అలాగే దీస్ ఆర్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాబిట్. ఫిజికల్ అడియరింగ్ అంటే అడియరింగ్ టు ఇట్స్ ఓన్ హ్యాబిట్స్ అంటే ఇవి హ్యాబిట్స్ అంటున్నారు అనమాట. ఇక తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద అదర్ సబ్ కాన్షియంట్ రీజన్? ఇంకోటి కూడా అన్నారు కదా మరి, సబ్ కాన్షియంట్ రీజన్ ఏంటి అని. అది కూడా అదేంటి, విచ్ యూ మెన్షన్ యాజ్ అ చీఫ్ అబ్స్టకిల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. చీఫ్ అబ్స్టకిల్ అన్నారు కదా ఇది ట్రాన్స్ఫర్మేషన్కి, ఇది అంటే మన అధోచేతనలో ఉంటాయేమో అని. అదేంటి అని అంటే, దట్ ఐ కెనాట్ సే హియర్, ఇట్ టేక్స్ 100 డిఫరెంట్ ఫార్మ్స్. అది ఒక్కొక్కరికి ఎన్నో ఉండొచ్చు. అది కరెక్ట్గా ఫలానా వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి అనేది లేదు, వాళ్ళని బట్టి ఉంటుంది అది అంటున్నారు. How to remove inertia and fundamental resistance in the consciousness which stand in the way of transformation అని అడిగారు. అంటే ఈ ఇనర్షియాను, మనలో ఉండే జడత్వాన్ని, సోమరితనాన్ని, ఇప్పుడు రెసిస్టెన్స్ అన్నాం, ప్రతిఘటించడము, రెసిస్ట్ చేయడము, దాన్ని దాన్ని ఎలాగ మనము తొలగించుకోవటం అని అడిగారు. దానికి చెప్పారు శ్రీ అరవిందులు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రూల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికి కూడా ఒకటే రూల్ ఉంది. అదేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా టు లుక్ అట్ వన్ సెల్ఫ్ క్లోజ్లీ. మనల్ని మనం బాగా చూసుకోవాలి, లోపలికి చూసుకోగలగాలి. సో యాజ్ టు డైరెక్ట్ దీస్ థింగ్స్ ఆల్వేస్ వెన్ దే షో దెమ్సెల్వ్స్, టు రిజెక్ట్ దెమ్ ఆల్వేస్ అండ్ పర్సిస్టెంట్లీ వెన్ సీన్, టు aspire always for their removal, to call always the force of the mother to help to remove them. But the most entirely effective thing is if you can feel the force of the mother working in you and support its action always. ఈ ఇనర్షియా కానీ ఇలా రెసిస్టెన్స్ ప్రతిఘటించడం కానీ మనం పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం, మనల్ని మనము దగ్గరగా చూసుకోవటం, ఒక సాక్షిలాగా చూసుకోవటం మనం చేసే పనులను. అలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి బయటపడ్డప్పుడు, ఆ లోపాలు బయటపడ్డప్పుడు వాటిని కనిపెట్టగలుగుతాం. ఇప్పుడు మనం కోపం వచ్చింది, కోపంతో అరిచామో ఏదో చేసామనుకోండి, దాన్ని మనం చూడగలగాలి, కోపం వచ్చింది అని చెప్పి.
అంటే అది బయటపడినప్పుడు దాన్ని చూడగలగాలి, అప్పుడే దాన్ని కనిపెడతాం అనమాట. అలా వచ్చినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు నిరాకరించడం. ఎస్పెషల్లీ ఇనర్షియా, జడత్వము, ఈ రెసిస్టెన్స్, ఓ పని చేయాలనిపించకపోవడము ఒక్కోసారి అది ఇనర్షియా, మనలో ఉండే సోమరితనము, జడత్వము. అది వచ్చినప్పుడు దాన్ని చూడాలి, గమనించాలి, దాన్ని కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడే దాన్ని నిరాకరించగలుగుతాం. దాన్ని నిరాకరిస్తూ ఉండాలి, కంటిన్యూస్గా నిరాకరిస్తూ ఉండాలి. వాటిని తొలగించమని ఆకాంక్షించటం. ఇంకా అది మనకు మనం చేసుకోలేకపోతే వాటిని తొలగించమని ఆకాంక్షించడము, సహాయం చేయమని మదర్ ఫోర్స్ని పిలవటం, ఇవన్నీ చేయాలి. అన్నిటికన్నా సమర్థమైనది ఏమంటే మదర్ ఫోర్స్ మనలో పనిచేస్తున్నట్టుగా అనుభూతి చెందటం. ఇది చాలా ఇంపార్టెంట్. మదర్ ఫోర్స్ పనిచేస్తున్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భావన చేసుకుందాం మనసుతో. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మదర్ ఫోర్స్ పనిచేస్తుంది నాలో, మదరే నన్ను నడిపిస్తుంది అని ఎప్పుడు ఆ దీంట్లో ఉన్నప్పుడు అది వాస్తవం అవుతుంది. సో ఆ అనుభూతి చెందాలి తప్పనిసరిగా. ఈ చర్యను, ఈ మదర్ ఫోర్స్ మనలో పనిచేస్తుంది అన్న చర్యను మనం ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏది జరిగినా కూడా మదర్ ఫోర్స్ నాలో పనిచేస్తుంది, నాకేమీ దోకా లేదు, ఏది జరిగినా మదర్ చూసుకుంటుంది, ఎందుకంటే మదర్ నా వెంబడి ఉంది, అలా అనమాట. ఇది ముఖ్యం అంటున్నారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ మెంట్ బై సపోర్టింగ్ ద యాక్షన్ ఆఫ్ ద మదర్స్ ఫోర్స్. మళ్ళీ నెక్స్ట్ దాని కనెక్షన్గా క్వశ్చన్ చూడండి. విచ్ యూ సే ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రిమూవింగ్ ఇనర్షియా ఆర్ అదర్ రెసిస్టెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్. ఇప్పుడు మనలో ఇనర్షియాను, ఈ ప్రతిఘటనను పోగొట్టుకోవాలంటే మదర్ ఫోర్స్ తీసుకునే చర్యను, మదర్ ఫోర్స్ను సపోర్ట్ చేయడం అంటున్నారు కదా, దాని అర్థం ఏంటి అని అడిగారు. దాని క్లియర్గా అంటే, to support its action means that one must recognize the mother's force when it acts and distinguish it from other egoistic or ignorant forces and give assent to the one and refuse the others. It is again a general rule. Its application each sadhat has to see for himself. అంటే సపోర్ట్ చేయడము అంటే మదర్ ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు దాన్ని గుర్తించగలగాలి. ఎందుకంటే వేరే అహంకార శక్తులు, అజ్ఞాన శక్తులు కూడా మనలో పనిచేస్తాయి. ఇప్పుడు మదర్ ఫోర్స్ పనిచేస్తుందా, అహంకార శక్తి పనిచేస్తుందా అని కూడా గుర్తించగలగాలి. మళ్ళీ అంటే ఎంత జాగరూకతతో, ఎంతో ఇదిగా ఉండాలన్నమాట. మనలో అహంకారం పనిచేస్తుందా లేకపోతే మదర్ ఫోర్స్ పనిచేస్తుందా అనేది గుర్తుపెట్టుకోవాలి, అనేది గుర్తిస్తూ ఉండాలి. అలాగా మదర్ ఫోర్స్ పనిచేయటాన్ని వాటి నుంచి వేరు చేయగలగాలి, అజ్ఞాన శక్తుల నుంచి. అమ్మ శక్తిని, శ్రీమాత శక్తిని సమ్మతించాలి, వేరే వాటిని తిరస్కరించాలి. అంటే చాలా మనం ఎలా ఉండాలంటే మనల్ని మనం జడ్జి చేసుకోవడం అనేది కరెక్ట్గా ఉంటుంది. మనలో అహంకారం, అజ్ఞానం పనిచేస్తుందా, మదర్ ఫోర్స్ పనిచేస్తుందా? అహంకారం, అజ్ఞానం పనిచేస్తుందంటే దాన్ని పక్కన పెట్టేసేయడం. మదర్ ఫోర్స్ మంచి చేస్తున్నాం, మనకి ఏదో మంచి భావన వస్తుంది, మదర్ ఫోర్స్ పనిచేస్తుంది, దాన్ని మనము సపోర్ట్ చేయడం, దీన్ని ఇచ్చేయడం, రిజెక్ట్ చేయడము, దాన్ని సపోర్ట్ చేయడం అనమాట. ఇది మళ్ళీ ఒక్కో సాధకునికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ టు డిస్టింగ్విష్. ఇది మళ్ళీ మనకు ఎలాగా అజ్ఞాన శక్తులు పనిచేస్తున్నాయా, మదర్ ఫోర్స్ పనిచేస్తుందా అని ఎట్లా తెలుస్తుంది మనకు? వెంటనే అడుగుతున్నారు, హౌ టు డిస్టింగ్విష్ ద మదర్స్ ఫోర్స్ ఫ్రమ్ అదర్ ఈగోయిస్టిక్ ఆర్ ఇగ్నరెంట్ ఫోర్సెస్. నిజమే కదా, ఎలా తెలుస్తుంది మనకు మదర్ శక్తి పనిచేస్తుందా, మరి మనలో అజ్ఞాన శక్తి పనిచేస్తుందా అనేది? అంటే దానికి శ్రీ అరవిందులు అంటున్నారు, వన్ హ్యాస్ ఓన్లీ టు బి పర్ఫెక్ట్లీ సిన్సియర్, not to justify one's own desires and faults by the mind's reasonings. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన మైండ్ రీజనింగ్తో చేయకూడదు. టు లుక్ ఇంపార్షియల్లీ అండ్ క్వైట్లీ అట్ వన్ సెల్ఫ్ అండ్ వన్స్ మూమెంట్స్ అండ్ టు కాల్ ఆన్ ద మదర్స్ లైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీగా ఉండాలి, పూర్తి నిజాయితీగా ఉండాలి. మన కోరికలను, మన పొరపాట్లను మన హేతువుతో నిర్ణయించకూడదు. మన రీజనింగ్తో లేదు నేను చేసింది కరెక్టే, నాకు అది ఇది కాబట్టి నేను ఇలా చేశాను, నేను ఇలా మాట్లాడాను, అలా చేయకూడదు. దానివల్ల అప్పటికప్పుడు వాళ్ళ అవతరాలను మనం ఇచ్చేస్తున్నామేమో, కానీ మనమే మన స్వభావంలో మనము ట్రాన్స్ఫర్మేషన్ రాదు, చేంజ్ రాదు. అలా కాకుండా మనం ఒక్కరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకే అనలైజ్ చేసుకొని మనం పక్కన కూర్చొని జడ్జి చేసుకుంటాం మనల్ని మనమే. నేను అని కాకుండా వేరే ఇద్దరు వ్యక్తులు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మనకు ఏదన్నా భేదం వచ్చింది, ఆ తర్వాత మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఆ వ్యక్తి అని కాకుండా ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి నేను మధ్యలో జడ్జిని అయితే నేను ఎవరిది కరెక్ట్ అంటాను?
ఈ రకంగా చేసుకోవాలన్నమాట. మన రీజనింగ్ మైండ్ ఎప్పుడు ఎట్లుంటుందంటే మనకు తగినట్లు చెప్పుకుంటుంది. నేను చేసింది కరెక్టు, నేను ఈ కారణంగా నేను ఇది చేశాను అని చెప్పుకుంటుంది అనమాట. అది కారణాత్మక మనసు. సో అలా నిర్ణయించకూడదు, హేతువుతో నిర్ణయించకూడదు. అలా నిర్ణయిస్తే మనం చేసింది ఎప్పటికీ కరెక్ట్ అని అనుకుంటాం. మనల్ని మన చలనాలను నిష్పాక్షికంగా, ఇంపార్షియల్గా, అంటే నేను అని కాకుండా అది పక్కన పెట్టి నేను అన్నది నిష్పాక్షికంగా, నిశ్శబ్దంగా చూసుకుంటూ మదర్ లైట్ని, శ్రీమాత కాంతిని మనలోకి పిలవాలి. దెన్ అప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్లీ వన్ విల్ బిగిన్ టు డిజర్న్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ లైట్. ఈవెన్ ఇఫ్ ఇట్ కెనాట్ బి డన్ పర్ఫెక్ట్లీ అట్ వన్స్, ద జడ్జ్మెంట్ అండ్ ఫీలింగ్ విల్ గెట్ క్లియరర్ అండ్ షోరర్ అండ్ రైట్ కాన్షియస్నెస్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అప్పుడు ఆ కాంతిలో వివేచించటము, వివేచన అన్నది మొదలవుతుంది. ఆ ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఒక్కసారి పర్ఫెక్ట్గా లేకపోయినా మనం చేయాలి ప్రయత్నం అయితే. ఒకసారి పర్ఫెక్ట్గా చేయలేకపోయినా మన నిర్ణయము, సంవేదన నెమ్మది నెమ్మదిగా స్పష్టంగా ఖచ్చితంగా అవుతాయి. ఒకసారి మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి మనం కరెక్ట్ కాకపోవచ్చు, రెండవసారి కాకపోవచ్చు, మూడవసారి నుంచి ఏమవుతుందంటే నెమ్మదిగా ఇవన్నీ కూడా స్పష్టమవుతాయి మనకు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఓ ఇది ఇది జరిగింది, ఇది నాదే అక్కడ పొరపాటు ఉంది. ఒకరికి చెప్పుకోవాల్సిన పిల్ల మదర్కి చెప్పుకుంటే చాలు, మనకు మనం అనుకుంటే చాలు, నాదే పొరపాటు అయింది అక్కడ. అది దాంతో ఏమైందంటే అది పెరుగుతూ పోతుంది. ఆ డిజర్న్మెంట్ అనేది, ఆ వివేచన అనేది పెరుగుతూ పోతుంది. అలా విషయాల గురించి యుక్తమైన చైతన్యము, రైట్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా మనకు కరెక్ట్ యుక్తమైన చైతన్యం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. If a sadhak cannot fully discriminate between the mother's force and the egoistic and ignorant forces and cannot reject them, what will be his condition? Okay. ఒకవేళ సాధకుడు మదరు శక్తి ఏది, అజ్ఞాన శక్తులు ఏవి అని కరెక్ట్గా వేరు చేయలేకపోయాడు, అప్పుడు అతని పరిస్థితి ఏంటి అంటే, ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ మెట్ బై మై ఆన్సర్. వన్ కెనాట్ బి పర్ఫెక్ట్ ఇన్ డిస్క్రిమినేషన్ అట్ వన్స్ ఆర్ ఇన్ రిజెక్షన్ ఎయిదర్. The one indispensable thing is to go on trying sincerely till there comes the full success. So long as there is a complete sincerity, the divine grace will be there and assist at every moment on the way. ఇవన్నిటి కూడా ఈ ప్రశ్నలంటికి ఒకటే సమాధానం. మనం ఒకవేళ వేరు చేయటము, నిరాకరించటము అన్నది ఒక్కసారి సాధ్యం కాకపోతే, అంటే ఇగ్నరెంట్ ఫోర్స్ ఏంటి, మదర్ ఫోర్స్ ఏది అన్నది వేరు చేయటం, కానీ దాన్ని నిరాకరించడం, ఇగ్నరెంట్ ఫోర్సెస్ని మనకు ఒక్కసారి వీలు కాకపోతే నిజాయితీగా మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాన్ని వదిలిపెట్టకూడదు. ఎంతవరకు అంటే పూర్తిగా సక్సెస్ అయ్యేంత వరకు, పూర్తిగా మనము విజయవంతం అయ్యే వరకు, పూర్తి దీనికి అంతా కూడా మనకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. పూర్తి చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నంత వరకు దైవ అనుగ్రహం, మదర్ గ్రేస్ అన్నది ఎప్పటికీ మనతో ఉంటుంది. అందుకే మనకు 12 అట్రిబ్యూట్స్లో కూడా ఫస్ట్ క్వాలిటీ చూడండి, చిత్తశుద్ధి, నిజాయితీ, సిన్సియారిటీ చాలా చోట్ల చెప్తారు. ఈ సిన్సియారిటీ మనలో డెవలప్ చేసుకోవాలంటే మనల్ని మనం కరెక్ట్గా జడ్జి చేయాలి. అది ఇంపార్టెంట్. మనకేదో ఒక కప్పు వేసేసుకొని మనం కరెక్టు, మనం చాలా ఉత్తములము, మనం చాలా మంచోళ్ళము అనేది వేసుకున్నాం అనుకోండి, అయిపోయి మన నిజాయితీ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు లోపల మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి మనల్ని. సో అది దైవానుగ్రహం నిజాయితీ ఉన్నంత వరకు మదర్కి మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇలాంటివి ఏదన్నా జరిగినా కూడా మనం అనలైజ్ చేసుకొని దాన్ని మదర్కి చెప్పుకోవాలి. అది ఉన్నంత వరకు మదర్ అనుగ్రహము, శ్రీమాత అనుగ్రహం మనతో ఎప్పటికీ ఉంటుంది. మన మార్గంలో ప్రతి క్షణము మదర్ అనుగ్రహం అన్నది, మదర్ గ్రేస్ అన్నది మనకు సహాయం చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. You wrote that egoism is one of the chief obstacles in sadhana and described it as the mind clinging to its own ideas, the vital preferring to its own desires to true surrender, the physical adhering to its own habits. ఇది ఫస్ట్లోనే చెప్పారు మనకి. 3 obstacles ఏంటి అన్నదానికి, మైండ్ క్లింగింగ్ టు ఇట్స్ ఓన్ ఐడియాస్, వైటల్ ప్రిఫరింగ్ ఇట్స్ own desires to true surrender, physical adhering to its own habits అన్నారు. సో వాట్ ఈజ్ మెంట్ బై ట్రూ సరెండర్? ఇక్కడ ఏమన్నారు, వైటల్ ప్రిఫరింగ్ ఓన్ డిజైర్స్ టు ట్రూ సరెండర్ అన్నారు. అంటే వైటల్ కోరికలను మనం ట్రూ సరెండర్ కన్నా వైటల్ కోరికలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అన్నారు. మరి ట్రూ సరెండర్ అంటే ఏంటి, నిజమైన సమర్పణ అంటే ఏంటి అని అడిగారు. దీనికి శ్రీ అరవిందులు అంటున్నారు,
when he is able to get rid of all these things, accept the knowledge from above in place of his own ideas, the will of the divine in place of his own desires, the movements of the truth in place of his physical habits. True surrender ante. And as a result, he is able to live wholly for the divine. అంటే వ్యక్తి వీటన్నింటినీ నిషేధించినప్పుడు, ఇవన్నీ మనం ఏవేవైతే అహంకారపూరితమైనవని చెప్పుకున్నామో వాటన్నింటినీ నిషేధించినప్పుడు ట్రూ సరెండర్ అవుతుంది. రిజెక్ట్ చేసినప్పుడు ఇంకా తర్వాత తన సొంత ఆలోచనల స్థానంలో పైనుంచి వచ్చే జ్ఞానాన్ని అనుమతించినప్పుడు, సాధ్యమైనంత వరకు మన ఆలోచనలతో కాకుండా మనము సైలెంట్ అయ్యి మదర్ని మనలో పనిచేయనివ్వాలి. మదర్ నుంచి ఏదైనా వస్తుందా మనకు సొల్యూషన్, ఏదైనా సమస్య వచ్చింది మనం ఆలోచించడం పక్కన పెట్టి మదర్ నుంచి ఏమన్నా మనకు సొల్యూషన్ వస్తుందా అని కొంచెం ధ్యానం చేయడము, కొంతసేపు అలా కూర్చోవడము, అలా పైనుంచి వచ్చే జ్ఞానాన్ని అనుమతించాలి. అప్పుడు ట్రూ సరెండర్ అంటారు దాన్ని. ఇంకా స్వంత కోరికల స్థానంలో దైవ సంకల్పాన్ని సమ్మతించినప్పుడు, మన కోరికలు మన సంకల్పం కాకుండా మన సంకల్పం స్థానంలో శ్రీమాత సంకల్పం, లెట్ దై విల్ బీ డన్, నీ సంకల్పమే జరగాలి, నా సంకల్పం కాదు, అలా దైవ సంకల్పం జరగాలి అని సమ్మతించినప్పుడు, భౌతిక అలవాట్ల స్థానంలో సత్య చలనాలను అంగీకరించినప్పుడు, భౌతిక అలవాట్లు కూడా అంటే మనం సోమరితనమో ఇనర్షియా అని చెప్పుకున్నాం, వాటిని లేకుండా దాంట్లో సత్య చలనాలను అంగీకరించినప్పుడు దీని ఫలితంగా అది మనిషి దైవం కోసమే జీవిస్తాడు. ఇవన్నీ మనము తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఇంకా మనం భగవంతుని కోసమే జీవించడం జరుగుతుంది. అది ట్రూ సరెండర్ అంటే, నిజమైన సమర్పణ అంటే అది అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ కెన్ ఐ నో వాట్ ఈస్ ద మదర్స్ విల్? ఇప్పుడు అన్నాం మనం మన సంకల్పం కాదు జరగాల్సింది, మదర్ సంకల్పమే జరగాలి, అమ్మ నీ సంకల్పమే జరగాలి అనుకోవాలి అనుకున్నాం. మరి ఏంటి మదర్ సంకల్పం? మన సంకల్పం ఏంటి, మదర్ సంకల్పం ఏంటి, అదే అడుగుతున్నారు. ఐ నో, హౌ కెన్ ఐ నో వాట్ ఈస్ ద మదర్స్ విల్? ఇఫ్ ఇన్ డూయింగ్ సంథింగ్ ఐ గెట్ అ ఫీలింగ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, డస్ ఇట్ మీన్ దట్ ఇట్ ఈస్ అగెన్స్ట్ హర్ విల్? అంటే నేను చేసేటప్పుడు ఏదైనా ఇన్కన్వీనియన్స్ వచ్చింది, నాకు చేయలేకపోతున్నాను అంటే అది మదర్ విల్కు అగెనిస్ట్గా, మదర్ సంకల్పానికి అగెనిస్ట్గా ఉందని నేను అనుకోవాలా అని అంటున్నారు. అంటే హౌ కెన్ యువర్ కన్వీనియన్స్ ఆర్ ఇన్కన్వీనియన్స్ బీ ద ఇండికేషన్ ఆఫ్ ద మదర్స్ విల్? నీకు కన్వీనియంట్గా ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉంది అనేదే మదర్ సంకల్పమా? అంటే మనకు కన్వీనియంట్గా ఉన్నది చేయటమే మదర్ సంకల్పమా? మనకు కన్వీనియంట్గా లేకపోతే మదర్ సంకల్పం కాదనా? అది కాదు కదా, అది కాదు కదా. యూ హ్యావ్ టు డెవలప్ ద సైకిక్ ఫీలింగ్. అది దీనికంతా కూడా మనం ఇన్నర్లోకి వెళ్ళాలి. ఇన్నర్లోకి వెళ్ళి ఒక్కసారి మదర్ కాన్షియస్నెస్తో మనం కాంటాక్ట్ ఏర్పరచుకుంటే, ఆ కాన్షియస్నెస్లోకి ప్రవేశిస్తే ఇంకప్పుడు మనకన్నీ నెమ్మదిగా టేక్స్ టైం. ఇది ఒక్కసారి జరిగేది కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అది మనకు అన్ని తెలుస్తాయి. ఇట్స్ అ సైకిక్ ఫీలింగ్ విచ్ డిస్టింగ్విషెస్ ద ట్రూత్ ఫ్రమ్ ద ఫాల్స్హుడ్. అప్పుడు మనకు సత్యమేది అసత్యమేది అనేది తెలుస్తుంది. సత్యాన్ని బయటకు తీస్తాం, సత్యాన్ని ఫాలో అవుతాము, అసత్యాన్ని నిరాకరిస్తాం అనమాట. ద డివైన్ ఫ్రమ్ ద అన్డివైన్ వేరు చేయగలుగుతాం. డివైన్ ఏది, అన్డివైన్ అయింది. అది ఎవరన్నా చేస్తుంటే కూడా ఓహో ఇది డివైన్, ఇది అన్డివైన్, సో ఇది సత్యము, ఇది అసత్యము అని చేయగలుగుతాం. ఇప్పుడు నెమ్మదిగా మనము ఈ సైకిక్ ఫీలింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ పోయినప్పుడు, ఇది మన కన్వీనియన్స్ ప్రకారం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ డస్ ద ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ ఇన్ ఎ సాధక? సరే, సాధన మనం చేస్తున్నాము, యోగ సాధన ఎప్పటి నుంచో ఎన్నేళ్ల నుంచో చేస్తున్నాము. మరి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో స్టార్ట్ అయిందా, జరుగుతూ ఉందా, అసలు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉందా, ఎప్పుడు ఇది అసలు మొదలవుతుంది అని అడిగారు. అంటే దెర్ ఈస్ నో ఫిక్స్డ్ వెన్, ఎప్పుడు అనేది ఆ ఫిక్స్డ్ టైం అన్నది లేదు. దెన్ హౌ కెన్ ఏ సాధక్ నో ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిమ్? ఫిక్స్డ్ టైం లేదంటున్నారు. మేమైతే ఇన్నేళ్ల నుంచి సాధన చేస్తున్నాము, మరి ఎప్పటి నుంచో చేస్తున్నాము, మరి మాలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మనకు తెలియాలి కదా, కొంచెమన్నా మనకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాము అని అంటే అప్పుడు ఇంకా మనకు ఉత్సాహంగా ఉంటుంది యోగం చేయడానికి. ఎలా తెలుస్తుంది అంటారు అంటే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ హీ విల్ ఫీల్ ఇట్. అది డెఫినెట్గా అర్థం అవుతుంది మనకు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితము ఉన్న మన బిహేవియర్కి ఇప్పుడు మన బిహేవియర్కి తేడా ఉందా లేదా? అప్పుడు ఒకే రకంగా బిహేవ్ చేస్తున్నామా, ఇప్పుడు బిహేవ్ చేస్తున్నామా? అప్పుడున్న కోపాలు, అప్పుడు ఉన్న ఈ అసూయ ద్వేషాలు, ఈ మనుషులను అండర్స్టాండ్ చేసుకోలేకపోవడాలు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయా?
ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నామా? ఆ కోపం ఇప్పుడు లేదు. ఆ అండర్స్టాండ్ చేసుకోవడం అన్నది ఇప్పుడు ఉంది. అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టే ఇదంతా ఉంది. కొంతమంది ఉంటారు ఎప్పటికీ మారనోళ్ళు చూస్తుంటాం మనుషులు మనం. ఎందుకంటే అసలు ఎప్పటికీ ఇంక ఏ రకంగా కూడా వాళ్ళ స్వభావంలో మార్పు రాదు. కానీ మనం అలా కాదు కదా! మనం యోగం చేస్తున్నదే మనం ట్రాన్స్ఫర్మేషన్ కోసం. మనం ఇవన్నీ చదువుకుంటూ, ఇవన్నీ ఫాలో అవుతూ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మనలో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? అన్నది ఉంటుంది. కానీ డెఫినెట్‌గా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ హి విల్ ఫీల్ ఇట్. మనం ఫీల్ అయితాం దాన్ని. ఇది ఉంటే. దేర్ ఈస్ నో క్వెషన్ ఆఫ్ హౌ. అది జరుగుతుందా? లేదా? జరిగిందా? లేదా? అనే క్వెషనే లేదు. ఎలా జరుగుతుందనేది లేదు. ఇంక నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. వెన్ ద నేచర్ ఈస్ ప్యూరిఫైడ్, ఈజ్ ఇట్ అన్ ఇండికేషన్ ఆఫ్ అ ట్రాన్స్ఫర్మేషన్? మన స్వభావము శుద్ధి చెందింది అంటే అది ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఇండికేషనా, ఒక సూచన. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై ప్యూరిఫికేషన్. అంటే మన స్వభావము శుద్ధి చెందుతూ ఉంది అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది అని అర్థం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం ఏదో కోపం తగ్గించుకున్నాము అని అంటే మన స్వభావ శుద్ధి జరుగుతూ ఉంది కదా. ఒక వీక్నెస్ని మనము పోగొట్టుకోగలుగుతున్నాం అంటే స్వభావ శుద్ధి జరుగుతుంది. స్వభావ శుద్ధి జరుగుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫర్మేషనే జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ప్యూరిఫికేషన్? మళ్ళీ ఇక్కడ శుద్ధి మరి అంటే ఏంటి అని. ప్యూరిఫికేషన్ ఫ్రమ్ డిజైర్, కోరిక నుంచి. ప్యూరిఫికేషన్ కోరిక నుంచి శుద్ధి చేసుకోవటం మనల్ని. ఈగో, ఫాల్స్హుడ్ అండ్ ఇగ్నరెన్స్. మన ఈగో నుంచి శుద్ధి చేసుకోవడం, అహంకారం నుంచి. ఫాల్స్హుడ్, మనలో ఉన్న ఫాల్స్హుడ్ నుంచి. సత్యమేది, అసత్యమేది, అసత్యాన్ని తీసిపారేయాలి, అసత్యాన్ని నిరాకరించాలి సాధ్యమైనంత వరకు. అజ్ఞానం, అజ్ఞానమేది, జ్ఞానమేది, డివైన్ ఏది, అన్డివైన్ ఏది, వీటిని నిరాకరించడము, వాటిని యాక్సెప్ట్ చేయడం అనమాట. ఇది రియల్ మీనింగ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇవన్నీ మనం ఈగో, డిజైర్ ఇవన్నీ ఎలాగా దీన్ని పోగొట్టుకోవడము, ప్యూరిఫై చేసుకోవడం అన్న దాని గురించి మదర్ శ్రీ అరవిందులు చాలా చెప్పారు. చాలా సూత్రాలు చెప్పారు. అవి ఎలాగో అనేది సాధనలు. మనం మదర్ కలెక్టెడ్ వర్క్స్లోకి పోతే మనకి అవి దొరుకుతాయి. చాలా బాగుంటుంది. సింపుల్ సింపుల్ టిప్స్ ఉంటాయి. అది మనం ఫాలో అవుతూ వస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. ఇప్పుడు కోరిక అన్నదాన్ని చెప్తారు. కోరిక అదే మనం ఆ, ఒక కోరిక కలిగింది అని అంటే దాన్ని తీర్చుకుంటే అది అయిపోతుంది ఇంకా అని అనుకుంటాం. కానీ అలా కాకుండా ఆ కోరికను తీర్చుకోకూడదు. ఏదైనా కొనాలనిపించింది, కారు కొనాలో, ఇల్లు కొనాలో, ఇంకోటో ఇంకోటో లేకపోతే అనిపించింది కోరిక. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకు ఆ కెపాసిటీ ఉన్నా కూడా దాన్ని తీర్చుకోకుండా ఉంటే ఆ కోరిక మీద మనకు కంట్రోల్ వస్తుంది అనమాట. కోపం కూడా అంతే. ఇప్పుడు కోపము ఎవరినైనా అరిచేస్తే మన పని అయిపోతుంది. వీళ్ళ మీద కోపం అయిపోతుంది మనకు. అక్కడితో తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ అప్పుడు అరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ కోపం అనేది స్ట్రాంగ్ అవుతుంది. మనం వీక్ అవుతాం. అప్పటికి తగ్గుతుంది. ఇంకో మనిషి మీద ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ దీంట్లో కోరిక కూడా అంతే. అప్పటికి తీరిపోయిందిలే ఈ కోరిక అని అనుకోవడానికి లేదు. అలా తీర్చుకోవడం మూలంగా మనం ఏం చేస్తాము అంటే వాటిని స్ట్రాంగ్ చేస్తాం. కోరికను కానీ కోపం కానీ మనం బలహీనం అవుతాం అనమాట. అందుకే మదర్ శ్రీ అరవిందులు అంటారు, ఏదైనా కూడా ప్రేరణ కానీ ఒక చలనాన్ని కానీ బయట పెట్టడమే ఉత్తమం అనుకోవడం పొరపాటు. మనం బయట పెడితే మంచిది అని అనుకోవడం పొరపాటు. దాన్ని ఎక్కడికక్కడ తెంచేయాలంటారు. సో ఇవన్నీ ప్యూరిఫికేషన్లో ఇవన్నమాట సాధన. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ పార్షియల్ రియలైజేషన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్రూత్ వితౌట్ కంప్లీట్ ప్యూరిఫికేషన్? అంటే కంప్లీట్ ప్యూరిఫికేషన్ లేకుండా హైయెస్ట్ ట్రూత్ని, ఉన్నత సత్యాన్ని మనము పార్షియల్గా కొంచెమన్నా రియలైజ్ చేసుకోగలుగుతామా? అంటే మనలో ప్యూరిఫికేషన్ అనేది కంప్లీట్ ఎప్పుడవుతుంది? అది చిన్న విషయం కాదు కదా. ఏదో కొంచెం కొంచెం అవుతూ వస్తుంది తప్ప మొత్తం ప్యూరిఫై అనేది, మొత్తం శుద్ధి అనేది కాదు. మరంటే అప్పుడు అలా అయినా కూడా కొంచెం అయినా కూడా పార్షియల్ రియలైజేషన్, కొంత రియలైజేషన్ అన్నది మనలో జరుగుతుందా సత్యం గురించి అంటే ఎస్ అంటున్నారు. అవును జరుగుతుంది. పార్షియల్గా అంటే మనం చేసే ఈ ప్రాసెస్లో, ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో పూర్తి కావాల్సిన పని లేదు. చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే ఈ సత్యం అన్నది మనకు రియలైజ్ అవుతూ పోతుంది స్టెప్ బై స్టెప్. మన ప్యూరిఫికేషన్ని బట్టి సత్యం, మన ట్రాన్స్ఫర్మేషన్ బట్టి మనకు సత్యం రియలైజ్ అవుతూ పోతుంది. ఇన్ వాట్ వే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది కూడా ఎలాగా పాసిబుల్ అవుతుంది పార్షియల్ రియలైజేషన్ అనేది? అగైన్ బై ఓపెన్నెస్ టు ద డివైన్. డివైన్కి, దైవానికి తెరుచుకొని ఉండటం మూలంగా.
నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. Is it true that a sadhak will be able to receive the divine grace and truth in proportion to his progress in opening to the divine and transforming himself? అంటే సాధకుడు భగవంతునికి ఓపెన్ అవుతూ తనను తాను పరివర్తన చెందించుకుంటూ ఉంటే తన ప్రోగ్రెస్తో పాటుగా దైవానుగ్రహాన్ని సత్యాన్ని కూడా అందుకుంటాడు కదా. అంటే ఇప్పుడు మనం మదర్కి ఓపెన్ అవుతూ మనం పరివర్తన చెందుతూ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే అట్ ద సేమ్ టైం మదర్ గ్రేస్ కానీ సత్యం కానీ అందుకుంటాం కదా అంటారు. ఇది నిజమేనా అని అడిగారు. అంటే ద మోర్ హీ ప్రోగ్రెసెస్ ద గ్రేటర్ ద ఫోర్స్ ఆఫ్ ద ట్రూత్ అపాన్ హిమ్. అతను ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ సత్యం అతని మీద ఎక్కువగా పనిచేస్తుంది. మనలో ఈ సాధనలో ప్రోగ్రెస్ అవుతూ పోయే కొద్దీ సత్యం మన మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మనకు రియలైజేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ద మోర్ హీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్, ద మోర్ హీ విల్ బీ ఏబుల్ టు ఫీల్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అవుతూ పోయే కొద్దీ, రూపాంతరం చెందుకుంటూ మనల్ని మనం పరివర్తన చెందించుకుంటూ వచ్చే కొద్దీ అప్పుడు మదర్ ఇన్ఫ్లుయెన్స్, భగవంతుని ఇన్ఫ్లుయెన్స్ మన మీద, భగవంతుని ప్రభావం, భగవంతుని అనుగ్రహం, మదర్ అనుగ్రహం మన మీద ఉండటాన్ని అనుభూతి చెందుతాం అన్నమాట. సో దీనికి అంతా ఏమంటే మనము ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. దాని మీద దృష్టి పెట్టాలి. మనం ప్యూరిఫై కావాలి, ప్యూరిఫై అవుతూ ప్యూరిఫై చేసుకుంటూ ఉంటే దాంతోపాటుగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇఫ్ అ సాధక్ గెట్స్ రిడ్ ఆఫ్ హిస్ లోయర్ నేచర్ విల్ హీ రియలైజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్? అంటే సాధకుడు ఇప్పుడు తన లోయర్ నేచర్ని అవాయిడ్ చేశాడు, నిషేధించాడు. లోయర్ నేచర్ అంటే మనకి నిమ్నతత్వం, నిమ్న ప్రకృతి అంటే ఇప్పుడు చెప్పుకున్న కోరికలు, అసూయ, రకరకాలు, ఇంకా డిప్రెషన్ అన్నీ కూడా నిమ్నతత్వానికి చెందినవి. ఇవి నిషేధిస్తే అప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, పూర్తి రూపాంతరీకరణ అన్నది వస్తుందా అని అడిగారు. దానికి చెప్తున్నారు శ్రీ అరవిందులు, ఇఫ్ హీ గెట్స్ రిడ్ ఆఫ్ ద లోయర్ నేచర్ దట్ వుడ్ మీన్ గెటింగ్ రిడ్ ఆఫ్ ద ఇగ్నరెన్స్. లోయర్ నేచర్ని నిషేధించడము అంటే అజ్ఞానాన్ని నిషేధించడం. అజ్ఞానం అంటే ఏంటి? మనలోనే ఈగో, డిజైర్, ఇవన్నీ కూడా వీటన్నిటినీ నిషేధిస్తున్నాం మనం. సో ఇట్ వుడ్ నెసెసర్లీ బీ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అది డెఫినెట్గా ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడు మనము అది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరీకరణే అవుతుంది. అంటే ఈ లోయర్ నేచర్ని మనం లోయర్ నేచర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. లోయర్ నేచర్ ఎక్కడెక్కడ ఉంది? లోయర్ నేచర్ అంటే ఈ కింది మాటలు మాట్లాడటము, ఇతరులను విమర్శించడము, ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ లోయర్ నేచర్కు సంబంధించినవి. ఇవన్నీ మనము రిజెక్ట్ చేసుకుంటూ వచ్చే కొద్దీ మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. హౌ కెన్ వన్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ వన్స్ నేచర్ విచ్ రిమైన్ హిడెన్ అండ్ బికమ్ అన్ ఆబ్స్టకిల్ టు ట్రాన్స్ఫర్మేషన్? హౌ కెన్ వన్ ఆఫర్ దీస్ డిఫెక్ట్స్ టు ద డివైన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్? ఎవరైనా తమ స్వభావంలో దాగి ఉండి ఈ ట్రాన్స్ఫర్మేషన్ను ఆటంకపరుస్తున్న లోపాల గురించి, ఏ లోపాలు నన్ను రూపాంతరం చెందకుండా, పరివర్తన చెందకుండా చేస్తున్నాయి అన్న దాని గురించి ఎవరైనా ఎలా కాన్షియస్ అవుతారు, ఎలా చైతన్యవంతం అవుతారు? మరి ఎలా తెలుస్తుంది మనకు ఏ ఆబ్స్టకిల్స్ నన్ను ట్రాన్స్ఫర్మేషన్ నుంచి కిందకి లాగుతున్నాయి, కానివ్వటం లేదు అనేది? ఆ లోపాలను దివ్య రూపాంతరీకరణకు ఎలా అర్పిస్తారు అంటే వన్ హ్యాస్ టు బీ విజిలెంట్. అగైన్ అండ్ అగైన్ ఇదే అండి, విజిలెంట్ వాచ్, అంతే. విజిలెన్స్ ఫస్ట్. వన్ హ్యాస్ టు బీ విజిలెంట్ అండ్ వాచ్ అండ్ ఆల్సో టు కాల్ డౌన్ ద మదర్స్ లైట్ సో దట్ ఇట్ విల్ షో వాట్ ఎవర్ ఇన్ వన్ is hidden from the mind. You have only to be perfectly sincere and aspire for purification and reject whatever is wrong in you. The divine force will then act and do the rest. That is the simple and true way. వ్యక్తి తన లోపాల పట్ల జాగరూకంగా ఉంటూ విజిలెంట్గా ఉండాలి. ఏవో చేసాం మనం చేసిన పొరపాట్లు, తప్పుల పట్ల జాగరూకంగా ఉండాలి. నెక్స్ట్ జరగకుండా చూసుకోవాలి. వాటిని గమనిస్తూ శ్రీమాత కాంతిని కిందకు పిలవాలి, మదర్ లైట్ని కిందకి పిలవాలి. వాటిని పక్క గమనించాలి కాన్షియస్గా, అవేర్నెస్తో, విజిలెంట్గా. ఇంకో పక్క మదర్ ఫోర్స్ని మనంలోకి పిలవాలి. దానివలన మనసు నుండి ఏదైతే దాగి ఉందో దానిని ఆ కాంతి చూపిస్తుంది. అంటే ఏదైతే దాగి ఉందో దాన్ని మదర్ కాంతి ఏదైతే దిగి వస్తుందో కాంతి చూపిస్తుంది. దీనికి వ్యక్తి పరిపూర్ణ నిజాయితీతో, మళ్ళీ ఇదొక పాయింట్, నిజాయితీ, సిన్సియారిటీ, పర్ఫెక్ట్ సిన్సియారిటీతో ఉండాలి. పరిశుద్ధం కావాలని ఆకాంక్షించాలి.
అతనిలో ఏదైతే తప్పు ఉందో దాన్ని నిరాకరించాలి. మనలో ఏ తప్పు ఉందో దాన్ని నిరాకరించాలి. అప్పుడు దివ్యశక్తి పనిచేస్తూ మిగిలిన దాన్నంతా కూడా చేపడుతుంది. అప్పుడు మనలో మదర్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇది సరళమైన పద్ధతి, ఇదే నిజమైన పద్ధతి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. వెన్ ఎ సాధక్ టర్న్స్ హిస్ లోవర్ నేచర్ టు ద మదర్ బై డిస్క్రిమినేషన్, ఈజ్ ఇట్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్? అంటే సాధకుడు ఒక విభేద భావంతో తన క్రింది తత్వాన్ని శ్రీమాత వైపుకు మళ్ళిస్తే అది రూపాంతరం అవుతుందా? అంటే హయ్యర్ నేచరు లోయర్ నేచర్ని సపరేట్ చేసుకుంటూ తన లోయర్ నేచర్ని మాత్రము మదర్ వైపుకు మళ్ళిస్తే రూపాంతరీకరణ కోసము అది రూపాంతరం అవుతుందా అంటున్నారు. నో, సర్టన్లీ నాట్. ఇట్ ఈస్ ఓన్లీ అ కండిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మన క్రింది తత్వం నుంచి వచ్చేదాన్ని పైనుంచి వచ్చేదాన్ని వేరు చేస్తూ క్రింది తత్వాన్ని మదర్కు అర్పించటము అన్నది ఒక షరతు మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ. అదే రూపాంతరీకరణ కాదు. అంత మాత్రమే రూపాంతరీకరణ అయిపోదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇఫ్ ఎ సాధక్ through lack of sufficient discrimination cannot wholly turn his nature to the mother, does it become very difficult for the mother's force to transform him? ఒకవేళ సాధకుడు తన పూర్తి తత్వాన్ని మదర్ వైపుకు మళ్ళించలేకపోతే, మనల్ని మనం పూర్తిగా మళ్ళించలేకపోతున్నాం మదర్ వైపుకు, అప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయటము కష్టమవుతుంది ఆ మదర్కి. మనం పూర్తిగా మదర్ వైపుకు మళ్ళడం లేదు, అప్పుడు మదర్ వైపుకు మళ్ళితేనే మనకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేది ఉందా అని. If his discrimination is constant and true and his turning complete, transformation can proceed very rapidly. ఈ విచక్షణతో అంటే లోయర్ నేచర్ హైయర్ నేచర్ ఇచ్చేసుకుంటూ సమర్పించుకుంటూ అలా స్థిరంగా సత్యంగా పూర్తిగా మదర్కి మళ్ళితే ఏ వ్యక్తి అయినా అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వేగంగా ముందుకు సాగుతుంది. ఇదంతా మనకి ఎప్పుడు అంటే పూర్తిగా మదర్ వైపుకు మళ్ళడం అనేది ముఖ్యం. మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే కేవలం మన లోయర్ నేచర్ అనే కాదు, మొత్తం అంతా మన తత్వాన్ని అంతా కూడా మదర్ పక్కకు మళ్ళించడం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ దట్ ఎ సాధక్స్ నేచర్ కెన్ బి టర్న్ టు ద మదర్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై హర్ గ్రేస్ వితౌట్ ఎనీ పర్సనల్ ఎఫర్ట్ ఆన్ హిస్ పార్ట్? ఇది మనలో ఉండే ఒక రకమైన సోమరితనం అని చెప్పచ్చు. అడుగుతున్నారు చూడండి ప్రశ్న. సాధకుని స్వభావము తన సొంత ప్రయత్నం లేకుండా, అంటే మదర్ వైపుకు మళ్ళటంలో సాధకుడు ఎలాంటి సొంత ప్రయత్నం చేయకుండా, మదర్ వైపుకు మళ్ళాలంటే మనం ప్రయత్నం చేయాలి, అలాంటి ప్రయత్నం చేయకుండానే మదర్ గ్రేసు అనుగ్రహము మరి రూపాంతరం చెందిస్తుందా? మనం ఏదైనా మదర్ వైపుకు మళ్ళితే కదా మదర్ గ్రేస్ కానీ మనకి రూపాంతరం చెందించేది మదర్ అనుగ్రహము. కానీ మదర్ వైపుకు మళ్ళకుండా కూడా అది ప్రయత్నమే చేయకుండా మన ఎఫర్ట్ పెట్టకుండా అది జరుగుతుందా? ఎఫర్ట్ పెట్టాలి కదా. ఏ విషయమైనా మన స్వభావం మారాలన్నా, మదర్కి ఓపెన్ కావాలన్నా, మదర్ ఫోర్స్ మనలో పని చేయాలన్నా మనం ఎఫర్ట్ పెట్టాలి, సొంత ఎఫర్ట్ అనేది పెట్టాలి, ప్రయత్నం చేయాలి. అలా రూపాంతరం చెందిస్తుందా అంటే, ఇఫ్ దెర్ ఈస్ నో పర్సనల్ ఎఫర్ట్, ఇఫ్ ద సాధక్ ఇస్ టూ ఇండలెంట్ అండ్ తామసిక్ టు ట్రై, వై షుడ్ ద గ్రేస్ యాక్ట్? మనము ఇంత తమస్సుతో ఇంత సోమరితనంగా ఉన్నప్పుడు మదర్ మాత్రం ఎందుకు అనుగ్రహిస్తారు? మదర్ అనుగ్రహం ఎందుకు పనిచేస్తుంది? మనం కూడా ప్రయత్నం చెయ్యాలి, అప్పుడే మదర్ అనుగ్రహం మన మీద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. విల్ ఎ సాధక్ హూ ఈజ్ ఓన్లీ పార్షియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ నాట్ బీ ఏబుల్ టు రీచ్ ద హైయెస్ట్ ట్రూత్? అంటే కొంచెం మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అయ్యాం, మనం పూర్తిగా కాలేదు, మరి మనము హైయెస్ట్ ట్రూత్ చేరడానికి మనకు అర్హత లేదా అంటే దానికి కొంతవరకు జరగచ్చు. మనలో కూడా పార్షియల్ ట్రూత్ అన్నది తెలుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా కావాలని లేదు, మనం కొంచెం కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ పోయే కొద్దీ మనకు సత్యం అనేది కూడా కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉంటుంది. అసలు పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే వరకు సత్యం తెలియదు అనే దానికి లేదు. దీంతో పాటు అది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అది చెప్తున్నారు కొంతవరకు జరగచ్చు అని. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈజ్ ఇట్ ట్రూ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ గెటింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్? అంటే స్పిరిచువల్ ఆధ్యాత్మిక అనుభవాలు అంటారు కదా, రకరకాల అనుభవాలు అంటే మదర్ కనిపించడము, లేకపోతే మనకు లోపల అంతరంలో చాలా డీప్లోకి వెళ్ళిన భావన రావటము, ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు అంటాము. సో ఈ ఆధ్యాత్మిక అనుభవాలు లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది సాధ్యం కాదు అని అంటారు. ఇది నిజమైన ఆధ్యాత్మిక అనుభవాలు ఉండాలా, ట్రాన్స్ఫర్మేషన్కు ఆధ్యాత్మిక అనుభవాలు ఉండాలా? సమ్ చేంజ్ మే కమ్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న కొద్దీ కొంచెం చేంజ్ అనేది వస్తుంది. నాట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హోల్ బీయింగ్,
హౌ కెన్ దట్ హ్యాపెన్ వితౌట్ ఎనీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్? ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్స్పీరియన్సెస్ లేకుండా సాధ్యమే కాదు. డెఫినెట్గా కొంచెం కొంచెం అయితే ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ కూడా. అంటే ఇప్పుడు మదరు మనకు కనిపించడము, మనం లోపలికి పోవడం అవే కాదు ఎక్స్పీరియన్సెస్ అంటే. ఇప్పుడు మనం ఏదో అనుకుంటాము, అది మనకి జరగాలని వెంటనే జరిగిపోతుంది. సో అక్కడ ఏంది, మదర్ మనల్ని నడిపిస్తుంది, మదరే మనకు చేసింది అన్నట్టు. అది కూడా ఎక్స్పీరియన్సే, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సే. ఏదనుకున్నా జరుగుతూ ఉంది సంకల్పం, అలాంటిది కూడా మదర్, మనల్ని మదర్ గ్రేస్ మన మీద పనిచేస్తుంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సే అనమాట. అంటే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న కొద్దీ ఇది కూడా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ ఏ సాధక్ గెట్స్ డ్రీమ్స్ సిగ్నిఫైయింగ్ సమ్ స్పిరిచువల్ ట్రూత్, డస్ ఇట్ నాట్ ఇండికేట్ దట్ హిజ్ నేచర్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్? ఇప్పుడు మనకి స్వప్నాలు అనేటివి కొంత ఆధ్యాత్మిక సత్యాన్ని సూచించే స్వప్నాలు వస్తే, కళలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో సర్పం కనిపిస్తే ఇదని, వైట్ హార్స్ కనిపిస్తే ఇది అని ఇలా చెప్తూ ఉంటారు. సో ఇలా ఆధ్యాత్మిక సత్యాన్ని సూచించే స్వప్నాలు వస్తే అతని స్వభావం రూపాంతరం చెందుతూ ఉందనడానికి సంకేతమా? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని మనకు అట్లాంటి కళలు వస్తేనే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్ట. అది నాట్ నెసెసరీలీ, అలాంటి కళలు రావాల్సిన అవసరం లేదు. ఇట్ షోస్ దట్ హీ హాజ్ మోర్ కాన్షియస్నెస్ దెన్ ఆర్డినరీ పీపుల్, బట్ డ్రీమ్స్ డు నాట్ ట్రాన్స్ఫార్మ్ ద నేచర్. అతనికి మామూలు మనుషుల కన్నా చైతన్యం ఎక్కువ ఉందని అర్థం కళలు అలాంటివి వస్తున్నాయి అంటే. అంతే తప్ప ఆ స్వప్నాలు అనేటివి స్వభావాన్ని పరివర్తన చెందించలేవు. స్వప్నాలు రావాల్సిన, మనం ట్రాన్స్ఫర్మేషన్ స్వప్నాలు వస్తుంటేనే, ఆధ్యాత్మిక స్వప్నాలు వస్తుంటేనే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము అనేది ఏమీ లేదు అంటున్నారు. ఇంకా ఇక్కడితో ఈరోజు ఇది ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుందండి. శ్రీమాతకు దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.